హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బరీటాక్స్. ఈరోజు మన టాపిక్ రేపు ఐపీఓ కింద ఓపెన్ అవుతుంది. జనవరి 9th 13th క్లోజ్ అవుతుంది ఐపీఓ. భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి. ఈ కంపెనీ చేసే మెయిన్ బిజినెస్ ఏంటంటే మనకి పవర్ కంపెనీస్ కానీ, సిమెంట్ కంపెనీస్ కానీ, ఫర్టిలైజర్ కంపెనీస్ కానీ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి కోల్ అనేది అవసరం అనమాట. ఈ కోల్ ఆ కంపెనీస్కి సప్లై చేస్తారనమాట. సో ఇది మెయిన్ బిజినెస్. సప్లై చేయడం వల్ల ఏదైతే డబ్బులు వస్తుందో ఆ డబ్బులు అనేది వీళ్ళ ప్రాఫిట్స్ అనమాట. రెవెన్యూ ప్లస్ ప్రాఫిట్ అనమాట. అన్ని వాళ్ళ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పోతాయి కదా, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ తీసేసినాక రిమైనింగ్ ఏ ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ కింద వీళ్ళు ఉంచుకుంటారు అనమాట. సో వాల్యుయేషన్స్ అయితే చాలా బాగున్నాయి, తక్కువ సింగిల్ డిజిట్ వాల్యుయేషన్స్ అనమాట. మ్యాక్సిమం అందరికీ వచ్చే అవకాశం ఉండాలంటే మీ ఇంట్లో ఎవరైతే ఎంతమంది ఉంటారో అంతమందికి ప్యాన్ మీద అప్లై చేయండి, ఓకేనా. దీనికి ఎక్స్పెక్టెడ్ గ్రే మార్కెట్ ప్రీమియం 40 to 50% అనమాట. మీరు ఒకవేళ ఒక్క లాట్ అప్లై చేశారు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ 15,000 వేసుకోండి. 15,000 కింద 50% అనమాట, అంటే 7,500 అనేది మీకు ప్రాఫిట్ అనమాట. వితిన్ 3 daysలో, అంటే మీరు లాస్ట్ డే అప్లై చేసినా కూడా మీకు 2 days హోల్డ్లో ఉండి దాని తర్వాత మీకు లిస్ట్ అవుతాయి కదా, లిస్ట్ అయినప్పుడు అమ్మేసేయండి. 7,500 ప్రాఫిట్ పక్కా వస్తుంది. లేకుంటే 6,000 to 7,000 అప్రాక్సిమేట్ వేసుకోండి, ఓకేనా. ఈ కంపెనీ మిస్ కాకండి, వాల్యుయేషన్స్ చీప్గా ఉన్నాయి. ప్లస్ మార్కెట్లో కూడా చాలా బజ్ ఉంది. 2026లో ఫస్ట్ వచ్చిన ఐపీఓ ఇదే అనమాట. అందుకే కంపల్సరీ అప్లై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.